నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. ఇప్పుడు కర్నూలుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విచ్చేశారు, భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ఓవరాల్గా ఈ మీటింగ్ సంబంధించి మీ అభిప్రాయం ఏంటి, ఏం చెప్తారు? నరేంద్ర మోడీ గారు కర్నూలు కేంద్రంగా జరిగిన జిఎస్టీ, సూపర్ జిఎస్టీ అంటే జిఎస్టీలో ఏదైతే స్లాబ్లు మార్చారో దాని ద్వారా ఈ సమాజానికి ఎంత వెసులుబాటు వచ్చిందో ఒక ప్రచారంగా, ఎందుకంటే ఏ జిఎస్టీ వల్ల ఒక రకంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందో, జిఎస్టీ వల్ల ధరలు పెరిగాయని రకరకాల విమర్శలు ఏదైతే ఎదుర్కొంటున్నారో, కొంత స్లాబులు మార్చడం వల్ల కొంత వెసులుబాటు వచ్చింది. ఆ వెసులుబాటుని ప్రజలకు తీసుకెళ్లడం ద్వారా ఒక పొలిటికల్ క్యాంపెయిన్ లాగానే వాళ్ళు ప్రభుత్వ పరంగా తీసుకెళ్తున్నారు. అంతవరకు ఎవరికి అభ్యంతరం వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. అయితే కర్నూలుకు వచ్చిన సందర్భంగా ఇద్దరికి రెండు రకాల అభిప్రాయాలు గుర్తుండాలి. ఒకటి, ప్రధానమంత్రికి ఒక విషయం గుర్తుండాలి. ప్రధానమంత్రి గారిని తెలుగుదేశం, జనసేన, పర్టికులర్గా బీజేపీ వేరువేరుగా అడగాలి. ప్రధానమంత్రి గారికి ఏం గుర్తుండాలి? ఆంధ్రప్రదేశ్కి ఈ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లేదా ఇంకొకరు ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వెంటనే గుర్తుండాల్సిన మొదటి అంశం విభజన చట్టంలోని అంశాలు ఏ మేరకు పరిష్కారం అయినాయి అనేది చాలా స్పష్టంగా గుర్తుండాలి. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాయలసీమ అభివృద్ధి వాటన్నిటి మాట్లాడారు కాబట్టి ఆ అంశాలు మాట్లాడే ముందు, ఎందుకంటే కేంద్రం యొక్క బాధ్యత విభజన చట్టం అనేది. విభజన చట్టం, ప్రత్యేక హోదా. ఇదే రాయలసీమలోని తిరుపతిలో నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా మేము ఇస్తామని చెప్పారు. 10 చాలదు, 15 ఏళ్ళు కావాలని చంద్రబాబు గారు అడిగారు. ఆ తెచ్చే బాధ్యత నాదని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అడిగారు. కానీ ఈరోజు ఆ ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక హోదా సమానంగా ఇంకేంటి అనేది ఎక్కడ కనీసం ప్రస్తావన కూడా చేయలేదు. సార్, ఇక్కడ ఒక్క దగ్గర మనం ఆగుదాం సార్. ఎందుకు కూటమి నేతలు కదా, ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అని వాళ్లే చెప్పుకుంటున్నారు. కూటమిలో భాగంగా బీజేపీ కూడా ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో పార్షియల్గా బీజేపీ కూడా అధికారంలో ఉన్నట్టే, తెలుగుదేశం ఒక్కటే ఉన్నట్టు కాదు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన స్పెషల్ స్టేటస్ గురించి చాలా వరకు ప్రజలు మర్చిపోయారు. ఇంకది రాదు అని ఫిక్స్ అయిపోయారు. పోనీ ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలకి ఒక ఆన్సర్ ఇవ్వట్లేదు, కనీసం క్వశ్చన్ చేయట్లేదు. ఎందువల్ల అంటారు? భయపడుతున్నారా? ఎలా చూడాలి? ఒకటి, భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ప్రకటించేసింది, పని అయిపోయిన తర్వాత ఇంక మేము ప్రత్యేక హోదా ఎవరికి ఇవ్వదలుచుకోలేదు, ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వదలుచుకోలేదు అని చెప్పేశారు. చెప్పిన తర్వాత వాళ్ళతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు దానికి సమానంగా దానికి మించి అన్నారు. అంటే ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాం కాబట్టి దానికి మించి అన్నారు. దానికి మించి ఏంటో చెప్పాలి. గతంలో దానికి మించి అని ఒక ప్యాకేజీ ప్రకటించారు. ఇదే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉన్నప్పుడు ప్యాకేజ్ అన్నారు. ఆ ప్యాకేజీ నచ్చకనే చంద్రబాబు గారు బయటకు వచ్చేసామని చెప్పాడు. ఇప్పుడు ఏ ప్యాకేజీ ఉందని కలిసి ఉంటున్నారు, ఏ ప్యాకేజీ ద్వారా రాష్ట్రానికి ఏమి లాభమో కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. మొదటి అంశం. రెండో అంశం, నరేంద్ర మోడీ గారికి రాయలసీమ గడ్డ మీద కూర్చున్న వెంటనే వారికి, ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి ఒకటి గుర్తుండాలి. అదేంటంటే రాయలసీమకు ప్రత్యేకంగా బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని చట్టంలో ఉంది. అంటే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ మరియు తెలంగాణలో ఒక ప్రాంతానికి బుందేల్ఖండ్ తరహా లేదా రిహాబిలిటేషన్ ఒక ప్యాకేజీ ప్రత్యేకించి విడిపోయిన రాష్ట్రానికి నష్టపోతుంది కాబట్టి ఇవ్వస్తామని విభజన చట్టం ఉంది. దాని ఊసు కూడా ఇంతవరకు ఎత్తలేదు. 10 ఏళ్ళు అయిపోయింది, దాని గురించి ఆయన ప్రస్తావించలేదు. కనీసం ఇప్పుడు ప్రత్యేక హోదా అనుకోండి, కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పేసింది కాబట్టి ఇంకేం అడుగుతామలే అని అనొచ్చు. కానీ విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని అక్షరం పొల్లుపోకుండా అమలు చేస్తానని ఇదే ప్రధానమంత్రి గారు అమరావతి వేదిక అన్నారు కదా. మరి అక్షర పొల్లుబాటులో విభజన చట్టం చట్టబద్ధంగా ఉన్నటువంటి దీనికి ఎందుకు లేదు? అదేవిధంగా గాలేరు నగరి, హంద్రీనివా, రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి పూర్వపు ఉమ్మడి రాష్ట్ర లక్ష్యాలకు అనుకూలంగా కట్టుకోవచ్చు, దానికి సహాయం చేస్తా ఉన్నారు. రాయలసీమల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, రాయలసీమలో సభ పెట్టారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రాయలసీమ ప్రత్యేకంగా ఉండాలని కోరుకున్నారు, మాట్లాడారు కాబట్టి చెప్పలేదు. కనీసం వారు చెప్పలేదు, మనం అని అడగాలి కదా. ప్రధానంగా రాయలసీమకు సంబంధించినంత వరకు కొన్ని అంశాలు ప్రత్యేకంగా ప్రస్తావనిస్తారని మేము ఆశించాం. అది ప్రధానంగా ఏంటంటే, ఎగువ రాష్ట్రమైన కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ పైన ఇంకా ఎత్తుమట్టం పెంచే ప్రయత్నంలో ఉంది. దాదాపు 70,000 కోట్లు ఏదో కేటాయించినట్టు ప్రకటించారు. దీని ద్వారా ఇంకొక 100 TMC కృష్ణానది పైన అదనంగా నిలుపుకునేదానికి అవుతుంది. పర్మిషన్ లేదు. పర్మిషన్ లేని ప్రాజెక్టు కడుతున్నారు. ఇది రాయలసీమకు ప్రత్యేకించే నష్టం. ప్రధానమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేయాలి కదా, దాన్ని మీ దగ్గరకు వస్తే అడ్డుకోండి సార్ అని. ఇదే బీజేపీ తుంగభద్ర డ్యామ్ పైన ఎగువ భద్రకి జాతీయ హోదా ఇచ్చింది. మళ్ళీ రాయలసీమలో ఉన్నటువంటి గుండ్రేవులకో సిద్ధేశ్వరంకో హోదా అడగాలి కదా. అంటే వాళ్ళు అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు, మనం అడగట్లేదు. రెండోది, రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మాట్లాడారు. ఓర్వకల్లు, కర్నూలు, కొప్పర్తి, కడప జిల్లా, మా జిల్లాలో శ్రీ సిటీ. నేనేం కాదన్ను, ఈ 3 ప్రాజెక్టులు సక్సెస్ కావాలంటే నీళ్లు కావాలి. ఇప్పటికే రాయలసీమలో నీటి ప్రాజెక్టులు లేవు.
ఇప్పుడు కర్ణాటకలో కడుతున్నటువంటి ఎగువ భద్ర కావచ్చు, లేకపోతే ఆల్మట్టి ఎత్తుమట్టం వేస్తే ఉండే నీళ్ళు పోతాయి. ఇప్పుడు ఎట్లా రాయలసీమలో మీరు పారిశ్రామికరణ జరగాలని నీళ్ళు కావాలి కదా. కాబట్టి మీరు చెప్తున్న పారిశ్రామిక జరగడం లేదు. రెండోది, రాయలసీమలో ఈ కాలంలో మీరు చూశారు, చిత్తూరు జిల్లాలో టమోటా రైతులు, మామిడి రైతుల సమస్య, కడప జిల్లాలో ఉల్లిపాయల సమస్య, అంటే గిట్టుబాటు ధర లేక, అరటి పండ్ల సమస్య, అంటే గిట్టుబాటు ధర లేక, వాణిజ్య తక్కువ పంటలు, వాణిజ్య పంటలు, దానికి గిట్టుబాటు ఉంది. గిట్టుబాటు ధర ఏం కల్పిస్తారు, లేదా దీనికి ఆల్టర్నేటివ్ ఏం చెప్తారు, నీటి ప్రాజెక్టు పరిస్థితి ఏంటి, వీటేంటి రాయలసీమ సంబంధించి మాట్లాడకుండా జనరలైజ్ గా మాట్లాడి రాయలసీమ కూడా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమైన ప్రాంతంగా అభివృద్ధి చెందాలంటే ఎట్లా అభివృద్ధి చెందుతుందో వాళ్ళు చెప్తే బాగుండేది. ఓకే, సరే చెప్పలేదు, కనీసం మన వాళ్ళు అడిగి పోరాడి తెచ్చుకునే ఉద్దేశం మన వాళ్ళకి లేదు. అది స్పష్టంగా కనిపించట్లేదు ఏపీ ప్రజలకి. ఒకటి స్వర్ణ గారు, బేసిక్ గా మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. అంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ఒకే స్వభావం ఉంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని. ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ లేదా కూటమి నాయకులు కానీ 14 నుంచి 19 వరకు గతం మర్చిపోదాం, 19 నుంచి 24 వరకు జగన్ గారు, అది సింగిల్ ఇంజిన్ సర్కార్. అదొక సింగిల్ ఇంజిన్, ఇది ఒక సింగిల్ ఇంజిన్. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమొచ్చినాయో అంతకన్నా బెటర్ గా మేము ఏం తెచ్చుకోవచ్చామో చెప్పగలరా ముగ్గురు? ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రం రాష్ట్రం మనమే, అంటే అంతకన్నా ఎక్కువ తేవాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం మీదుగా ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఒక బైపర్కేషన్ యాక్ట్ లో పెండింగు, పోలవరం నిధులు, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంటు, వీటన్నిటినీ మాట్లాడాడు. కానీ మనం ఎందుకు మాట్లాడలేదు? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ఆర్థిక లోటు 10,000 కోట్లు వచ్చింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇళ్ల స్థలాలకి లోన్లు ఇచ్చేసి 32 లక్షల ఇల్లు తెచ్చుకున్నాడు, 17 మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే బీజేపీతో తెప్పించుకున్నారు. మనం ఏం చేస్తున్నాం? కాబట్టి మీరు అడగాలి కదా, కేంద్రాన్ని అడగతారు. ఇంకోటి అడగచ్చు, మేమేం మిత్రపక్షాలు కదా, పబ్లిక్ ఎందుకు అడగాలి అన్నారు. ఓకే, అడగద్దండి, అనవసరంగా చేయించాలి కదా ఇవన్నిటికి సంబంధించి. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు జగన్ అడిగినట్టు మీరు అడగలేకపోవడానికి మిత్రపక్షం కారణం కావచ్చు. మన మిత్రపక్షం ఆయనకన్నా బెటర్ గా పర్ఫార్మెన్స్ చేస్తావాలి కదా, ఏం పర్ఫార్మెన్స్ ఉంది. కానీ ఖచ్చితంగా ఆ మేరకు ఇది ఖచ్చితంగా ప్రజలు అంటారు. మీరు మిత్రపక్షం కాదు మేము అడగలేనప్పుడు అడగకుండా చెప్పే ప్రయత్నాన్ని ఇంట్లో అడిగి తీర్చే ప్రయత్నం, పైపెచ్చు వరుస పెట్టి పొగడుతున్నారు. నాకేం అభ్యంతరం లేదు, ప్రధానమంత్రి గారిని పొగడడానికి తప్పు కాదు. వాళ్ళు మిమ్మల్ని పొగిడారు, మిమ్మల్ని పొగినారు, తప్పేం లేదు. మిత్రపక్షాలు పొగుడుకోవచ్చు, మంచి నాయకులే. కానీ బట్ పొగడతల కన్నా ముందు ఈ ప్రాంతానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ అదనంగా ఏమి తీసుకొస్తున్నారు? జనరలైజ్డ్ గా జాతీయ స్థాయిలో జరిగే అభివృద్ధి అంతా ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. దాన్ని మళ్ళీ ప్రస్తావించి ఇదే మీ ఆంధ్రప్రదేశ్ కంటే అది అన్యాయం అవుతుంది. ఇప్పుడు ఇదే ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ గారు వైజాగ్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం మాట్లాడారు, దేనికి సంబంధించి తన అభిప్రాయాన్ని తేటతెల్లంగా వ్యక్తం చేశారు అనేది ప్రస్తుతం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారితో ఎట్లా ఉన్నాడో, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు అట్లే ఉన్నాడు. ఇప్పుడు బీజేపీకి ఆయనకేం సంబంధాలు లేవు రాజకీయంగా, ఎప్పుడు ఒకే రకం ఉన్నారు. వీళ్ళు అట్ట కాదు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉన్నంత వరకు ఇప్పుడు ఏం మాట్లాడాడో అప్పుడు కూడా ఈయన విశ్వమానవుడు, గొప్పవాడు, నాకేం అభ్యంతరం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మన ప్రధానమంత్రిని మనం పొగుడుకోవడం తప్పలేదు. ఉల్టా అయితే ఎట్లా విమర్శించారో మనం చూసినాం. పాసిపోయిన లడ్లు ఇచ్చినారు, ఉత్తరాధిపత్యం 2 నిమిషాలకే. ఇప్పుడు అంతా పెద్దమ్మ భాష, చిన్నమ్మ భాష, జాతీయ భాష, హిందీ భాష అన్ని బీజేపీ. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా నరేంద్ర మోడీ గారిని బాగా పోడారు. నరేంద్ర మోడీ గారు కూడా చంద్రబాబును ఇంకా బాగా పోడారు. ఫస్ట్ టైం లోకేష్ గారు కూడా అభినందించారు, సంతోషమే. కానీ వీళ్ళు ఉల్టా అయినారంటే ఎట్లా తిట్టుకుంటారో మనం చూసాం 18-19 మధ్య. కాబట్టి జగన్ గారిలో అది ఉండదు. జగన్ గారు బీజేపీ రాజకీయ ప్రత్యర్థి కాదు కాబట్టి వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటూ మనం చేయగలిగి చేసుకోవాలి అనే మెథడ్లోనే వెళ్ళాడు ఆయన. ఆయన యుద్ధమో చేయలేదు, సావాసం చేయలేదు. వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్నారు నిజం. మనం ప్రాంతీయ పార్టీ ఈరోజు ఫుల్ మెజారిటీ ఉంది. రిక్వెస్ట్ చేసుకుంటూ మన మీద ఆధారపడిన ప్రభుత్వం కాదు, జాగ్రత్తగా 4 రూపాయలు రాబట్టుకోవాలనేది జగన్ స్టైల్. అందువల్ల వాళ్ళు విపరీతంగా తిట్టలేదు, విపరీతంగా పొగలేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కమిట్మెంట్స్ లేవు కాబట్టి విశాఖపట్నంలో సార్ మా పోలవరం పరిస్థితి ఏంది, మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంది, మా ప్రత్యేక హోదా పరిస్థితి ఏంది, ఇవన్నీ అడిగాడు. అడిగాడు. అంతకుముందు కూడా నేను చెప్పాను కదా, 32 లక్షల మంది ఇళ్ల పట్టాలకి లోన్స్ వచ్చే అవకాశం తెప్పించుకున్నాడు. 10,000 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక లోటు తెప్పించుకున్నాడు. 12,000 కోట్ల రూపాయలు పోలవరానికి అడాక్ అమౌంట్ క్యాబినెట్ అప్రూవల్ తెప్పించుకున్నాడు. 17 మెడికల్ కాలేజీలు తెప్పించుకున్నాడు. అది ఆయన గొప్పతనం. మన గొప్పతనం అంతకన్నా బెటర్గా ఉండాలి కదా. అంటే మీరు జగన్ గారు తెచ్చింది అదే. మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి దానికి డబ్బులు ఉండాలి.
కానీ డబ్బులు ఉండకపోక సింగిల్గా లేకుండా ఉన్న మెడికల్ కాలేజీలు మాకు వద్దని చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు, ప్రైవేటీకరణ చేసే పరిస్థితి తీసుకొచ్చినారు. కాబట్టి జగన్ గారు అటు అడగడానికి కారణం బీజేపీతో ఆయన ఉల్టా పల్టా చేయలేదు, స్ట్రైట్ ఫరే చేయాలి. వీళ్ళు ఉల్టా పల్టా, బాగున్నప్పుడు పొగుడుతారు, బాగలేనప్పుడు వరుస పెట్టి వాయిస్తారు. అందువల్లనే ఇద్దరు నటించారు అన్నట్టుగా అనిపిస్తుంది వ్యవహారాలు. అండ్ ఇంకొకటి, ఈ రైల్వే లైన్లు లేకపోతే రోడ్లు వీటిని మినహాయిస్తే రాష్ట్రానికి సంబంధించి కానీ ఆర్థిక ప్రగతి కోసం కానీ ఒక్క మాట కూడా ప్రధానమంత్రి గారి నోటి వెంట రాకపోవడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పెండింగ్ ఉన్న సమస్యలు ఏంటి, దాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వచ్చినప్పుడల్లా ఒక వేలం పాటలాగా మాట్లాడుతూ ఉంటారు. ఏమని, మీ రాష్ట్రానికి 10,000 కోట్లు నేషనల్ హైవే, మీ రాష్ట్రానికి రైల్వేలో. నేనేమంటానంటే దీన్ని తప్పు పట్టను. అయితే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి రోడ్డు వేస్తారనుకోండి, హైదరాబాద్ నుంచి బెంగళూరు రోడ్డు వేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మధ్యలో పోతున్నది, పైన ఆకాశం మీద పోదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భూభాగంలో పోయి కట్ చేసి మీకే ఇచ్చానంటాడు. మాకు కాదు ఇచ్చింది, బెంగళూరు హైదరాబాద్కి ఇచ్చినారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు పోయే రోడ్డుకి కనెక్టివిటీ ఇచ్చారు, ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ గుండానే పోతుంది. ఇప్పుడు ఢిల్లీ నుంచి చెన్నై కనుక ఆంధ్రప్రదేశ్లో కొంత భాగం సెట్ అవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద చూడు 5,000 కోట్లు ఇచ్చామంటే చెన్నైకి ఢిల్లీకి వేసిన రైలు మా అమ్మగా చెప్తే అట్లా. కాబట్టి ఇవన్నీ ఎట్లుంటుందంటే నేషనల్ వైడ్గా జరిగే అభివృద్ధి కూడా మన రాష్ట్రం భాగమే, అంతవరకు అభినందిద్దాం. కాబట్టి మీరు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి ఏమి పెండింగ్ ఉన్నాయి, ఈరోజు రాష్ట్రం ఎదుర్కొంటే ప్రధాన సమస్య ఏంటి? ఆర్థిక సమస్య, ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది. అప్పులు తప్ప జీతాలకు ఇచ్చే డబ్బులు లేవు. అప్పుడు ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం? అమరావతికి అయ్యే ఖర్చు, రాజధానికి అయ్యే ఖర్చు భరించడం, పోలవరంకి ముందస్తు అమౌంట్ ఇవ్వడం, అదే విశాఖ రైల్వే జోన్ లాంటిది క్లియర్ చేయడం, అదే రాయలసీమకు ప్యాకేజీ ఇస్తే, అభివృద్ధి నిధి ఇస్తే ఒక 20,000 కోట్లు వస్తుంది, దాన్ని రాష్ట్రం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంచెం అడ్వాంటేజ్ ఉండాలి. మీరు జనరల్గా దేశవ్యాప్తంగా జరుగుతున్నవన్నీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో లెక్క కట్టేసి కూడేసేసి ఇదే మీకని చెప్పినారనుకోండి, అది చాలా అభ్యంతరం అవుతుంది. కాబట్టి ఇట్లాంటివి కాకుండా స్పెసిఫిక్గా మీరు చెప్పండి. ఉదాహరణకు బీజేపీ ఒకటి గుర్తుండాలి నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీ రాయలసీమ డిక్లరేషన్ చేసింది కర్నూలులో. అదైనా గుర్తుందప్ప అని ఇప్పుడు వామపక్షాలు అడుగుతుంది, కాంగ్రెస్ అడుగుతుంది, మీలాంటి వాళ్ళు అవన్నీ మర్చిపోదాం. బీజేపీ చెప్పిన డిక్లరేషన్ గుర్తుండాలి. 2018లో బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ కర్నూలులో చేసింది. ఏ కర్నూలులో చేసింది? అది ప్రధానమంత్రి గారు గుర్తుందా అంటున్నా. మీ పార్టీ చేసిన డిక్లరేషన్, దాంట్లో రాసి ఉన్న 18 డిమాండ్ ఉన్నాయి, దాంట్లో ఒకటన్నా ప్రస్తావించి ఆయన అయితే దేశ ప్రధాని ఆయన గుర్తుండదు. అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు రాయలసీమ బీజేపీ నాయకులు అడగాలి కదా, సార్ మనం డిక్లరేషన్ చేసినాము, ఆ రోజు మీరు కూడా దీన్ని అభినందించారు, దాని పరిస్థితి ఏంది అని అడగాలి. కాబట్టి రాయలసీమ డిక్లరేషన్ గుర్తుండదు, విభజన చట్టం గుర్తుండదు, మరి ఇంకేమీ సాధించినట్టు నాకైతే అర్థం కాదు. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారో ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసింది రాజధానికి, అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి. మళ్ళీ ఇంకొకసారి ఇది 3 రాజధానులు గాను ఇంకోలానో మాట్లాడకూడదు, ఆ ఛాన్స్ ఇవ్వకూడదని చాలా గట్టిగా సంకల్పం పెట్టుకుని రాజధాని కోసం వెళ్తున్నారు. దానికోసం మనం నిర్మాణాలు, ఆకాశ హర్మ్యాలను నిర్మించాలని తలపెట్టి ఇవన్నీ చేసినప్పుడు రాజధాని నిర్మాణానికి సంబంధించి లేకపోతే అభివృద్ధికి సంబంధించి కూడా మనం ఏ మాట వినలేదు. రాజధాని సంబంధించి వాళ్ళు క్లియర్ చేసేసినారు. ఆల్రెడీ ఇవ్వాల్సింది విభజన చట్టం ప్రకారం 2-3 ఉన్నాయి. విభజన చట్టం ప్రకారం ఏముందంటే అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్భవన్ కి డబ్బులు ఇవ్వాలి వాళ్ళు, మేము ఆల్రెడీ ఇచ్చేసినాం అని చెప్పినారు. అంటే వీళ్ళు ఇప్పుడు టెంపరీ ఏర్పాట్లు ఏదో చేసుకున్నారు కదా, అప్పుడు సెక్రటేరియట్ అవి దాంట్లో కలిసిపోయినట్టున్నది ఆ డబ్బులు. తర్వాత మౌలిక వసతుల కల్పన అది కూడా ఇచ్చేసినామన్నారు. మేము ఇయర్స్ని ఆల్రెడీ ఇచ్చేసినామన్నారు. ఇంకా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కొన్ని కట్టాలి కడతామన్నారు. అంటే వాళ్ళు కట్టేవి ఆర్బీఐ ఇవన్నీ కడతామని చెప్పినారు, స్థలాలు చూపిస్తే కడతామన్నారు. ఇంకేం మేమేమో అంటే మన 15,000 కోట్లు కాస్త ప్రపంచ బ్యాంకు అప్పుకి గ్యారంటీ ఇచ్చినారు. వాళ్ళు ఇకపోతే మేము ఇస్తామంటే వాళ్ళు డబ్బులు లేరు, మనకి గెలిచిన అదే కదా ఏపీ ప్రజలకి వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఫ్రీగా అనుకున్నారు చాలా మంది. చెప్పారు కదా ప్యూర్లీ లోన్ అని చెప్పారు, ప్రపంచ బ్యాంక్ ఫ్రీగా. అది అర్థం చేసుకోవడానికి టైం పట్టింది కదా సార్ ఏపీ ప్రజలకి. అర్థం అంటే ఎవరు చెప్పాలి? మీలాంటి రాజకీయ విశ్లేషకులు చాలా మీటింగ్స్ పెట్టి చాలా సందర్భాల్లో మీరు నేనే చాలా సార్లు అర్థమయ్యేలాగా చెప్పాం. నా పాయింట్ ఏంటంటే ప్రభుత్వం చెప్తే తొందరగా అర్థమవుతుంది. ప్రభుత్వం దాన్ని రివర్స్ లో చెప్పింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనం అప్పుగా ఇద్దేంటి సార్ మాకు లోనుగా ఇవ్వండి అని అడిగితే ప్రజలకు అర్థం అవుతుంది. అసలు అంతకన్నా ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సభాకాంక్షలు చెప్పేసి ఆ 15,000 కోట్లు కేంద్రం ఇచ్చిన ధన్యవాదాలు చెప్పేసిన తర్వాత ప్రజలకు అర్థం కాలేదు. ఒక అధికారంలో ఉన్న పార్టీ కదా నిజాలు చెప్పాలి. వాళ్ళు అప్పిస్తా ఉంటే ఆ అప్పును కూడా అప్పుకు గ్యారంటీ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోన్కి దాటి వెళ్ళిపోతా ఉంది కాబట్టి 15,000 కోట్లు అప్పు ఇచ్చారు. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళకి గ్యారంటీ ఇచ్చారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పు కట్టాల్సిందే, మొత్తం
15,000 కోట్లు. ఇంకా మిగతా 1,00,000 కోట్లు ఎంత అవుతుందో రాజధానికి అంటారు. ఆ డబ్బులన్నీ ఎన్ని అప్పులు తేవాలి? కనీసం రాష్ట్ర ప్రభుత్వం రిలీఫ్ కావాలంటే ఒక రాజధాని, ఒక పోరం ముందే డబ్బులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం ఎసులుబాటు వస్తుంది, వాళ్ళు ఇతర డెవలప్మెంట్ చేసుకుంటారు. ఈ రోజు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్య అది. ఆ రాష్ట్రం ఎదుర్కొన్న ప్రత్యేక సమస్యను పరిష్కరిస్తేనే రాష్ట్రానికి వచ్చిన దానికి సార్థకత వస్తుంది. నేషనల్ వైడ్ గా జరిగే విషయాలన్నీ చెప్పేసి ఇదే మీ అభివృద్ధి నో డౌట్, దాంట్లో కూడా మనం అభివృద్ధి చెందాం. బట్ అది కాదు ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఎదుర్కొంటాం అనేది స్పెసిఫిక్ సమస్యలు ఈ రోజు కనపట్లేదు అనిపిస్తుంది. అండ్ ఏపీ ముందు పోలవరం ప్రాజెక్టు కూడా పెను సవాళ్ళను ఎదుర్కొంటుందనే చెప్పాలి. దానికి సంబంధించి కూడా మనకి ఎలాంటి సమాధానం కానీ దానికి సంబంధించి ప్రస్తావన కానీ కనిపించలేదు. పోలవరం పూర్తి కావడం ఒక సమస్య అయితే, పోలవరం పూర్తయినా కూడా ఉపయోగపడాలంటే ఆ నీళ్లు వాడుకోవాలంటే నిర్వాసితులు క్లియర్ చేయాలి. డ్యామ్ కట్టేస్తే ఏం చేస్తారంటే నిర్వాసితులు లేరు. కాపర్ డ్యామ్ ఎందుకు మధ్యలో రంధ్రాలు పెట్టారు? దానికి నీళ్ళు ఇస్తే వెనకాల నిర్వాసితులు వస్తారని. కానీ కాపర్ డ్యామే పూర్తిగా నీళ్ళు నిలపలేకపోయారు. అంత నిర్వాసితుల సమస్య క్లియర్ చేయలేదు. నిర్వాసితుల సమస్య క్లియర్ 33,000 కోట్లు అవుతుందని గతంలో చెప్పారు. ఇప్పుడు అది 40,000 కోట్లు అయి ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు అది పెరిగే తప్ప తగ్గేది కాదు. 35,000 కోట్ల రూపాయలు దాంట్లో ₹1 విషయం క్లియర్ చేయాలి. అసలు ఆ నిర్వాసితుల సమస్య మాది ఇంతవరకు ప్రభుత్వం చెప్పట్ల. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పిందే ఈరు, అసలు చెప్పలేదంటే ఎవరన్నా అర్థం. వాళ్ళు ఈకపోతే మన పరిస్థితి ఏంది? ఈ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం చేయగలదా? ఒకవేళ డ్యామ్ కట్టేసినా కూడా డ్యామ్ కట్టి జాతికి అంకితం చేసి గేట్లు ఎత్తేసి నీళ్లు వదిలేస్తారు. నీళ్ళు నిలపలేరు. నీళ్ళు నిలపాలంటే నిర్వాసితులు క్లియర్ చేయాలి. నిర్వాసితులు క్లియర్ చేయాలంటే ఒక 30,000 కోట్లు కావాలి. 30,000 కోట్లు కాకుండా ఎట్లా చేయాలి? ఈకపోతే ఎవడు బాధ్యుడు? ఆ 30,000 కోట్లు రాష్ట్రానికి భారం అయితే రాష్ట్రం భరించగలదా? ఇది ప్రభుత్వాలు ఆలోచించాలి. అండ్ మరీ ముఖ్యంగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని, కడపలో స్టీల్ ప్లాంట్ అన్నారు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్లే లాభాల బాట పట్టించలేకపోతున్నాము, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది కాబట్టి ప్రైవేటైజేషన్ చేసేస్తాము అంటున్నారు. వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. వాళ్ళని వినేవాళ్ళు లేకపోతే వాళ్ళ బాధను చూసేవాళ్ళు ఎవరూ లేరు. బట్ కడపలో స్టీల్ ప్లాంట్ గురించి చాలా గట్టిగా మాట్లాడారు. అంటే కడప స్టీల్ ప్లాంట్ 15 ఏళ్ళుగా మాట్లాడుతూనే ఉన్నారు. సమస్య ఏంటంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సారథ్యంలో ఆడ కడపలో ఉక్కు పరిశ్రమ ఇస్తామనేది కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం హామీ. స్టీల్ అంటారు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ పరిశ్రమలు అది చేయరు ఇంకా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. అంటే ప్రభుత్వ సారథ్యంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. అలాంటిది కొత్తగా ఇంకొక స్టీల్ ప్లాంట్ ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఇది మౌలికమైన సమస్య. రెండోది, ఇప్పుడు ప్రైవేట్ రంగంలో తెచ్చే ఆలోచనతో ఉన్నారు. ప్రైవేట్ రంగంలో ఎవడొస్తాడు? వచ్చినా ఎంత త్వరలో పెడతాడు? అంత డబ్బులు యాడ్ పెడతాడు? దానికి ఐరన్ ఓరు అటాచ్మెంట్ జరిగిందా లేదా? ఇవన్నీ మౌలికమైన ప్రశ్నలు. కాబట్టి ఖచ్చితంగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సారథ్యంలో వస్తేనే కడప స్టీల్ ప్లాంట్కి సార్థకత వస్తుంది. లేకపోతే ఖచ్చితంగా ప్రైవేట్ అంటే వాడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు ప్రైవేట్ వాళ్ళకి జగన్ గారు ఒకసారి శంకుస్థాపన చేశా, అంతకుముందు రాజశేఖర్ గారు బ్రాహ్మణి స్టీల్ చేశా, చంద్రబాబు గారు 2 సార్లు చేశా, శంకుస్థాపనకు రాలి తప్ప అక్కడ ఏమీ లేవు. కాబట్టి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వస్తేనే ఆడ అభివృద్ధి జరుగుతుంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వస్తుందన్న నమ్మకం నాకైతే లేదు. రీజన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఉన్న స్టీల్ ప్లాంట్లు అమ్మేయాలనుకుంటా ఉంది. ఇంకొత్తది ఎందుకు పెడతారు? ఉన్నది అమ్మేసేవాళ్ళు. అంటే ఏ రీత్యా చూసినా కూడా ఇది ఒక ప్రజలను మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. దానికి బదులు ఈ ఏదైతే మినరల్ ఇవన్నీ ఏదైతే కడపలో ఉన్నాయో దానికి అనుబంధ పరిశ్రమలన్నా ఇస్తే దాని స్థానంలో ఆ జిల్లా ఈ రాయలసీమ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటాయి. అండ్ మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ సభాముఖంగా మాట్లాడాల్సి వచ్చినా 15 ఏళ్ళు కలిసే ఉంటాం అంటున్నారు. సో చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, అసలు చంద్రబాబు నాయుడు గారి ఏజ్ ఏంటి? నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఆయన క్రియాశీలకంగా వ్యవహరించగలుగుతారా లేదా? లేకపోతే లోకేష్నే ముందు పెట్టి ఆయన వెనక నుండి రాజకీయాలు నడిపిస్తారు? ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలియదా అంటే తెలుసు. అయినప్పటికీ ఇంకా నెక్స్ట్ 15 ఇయర్స్ కలిసే ఉంటామంటున్నారు. ఆయన లోకేష్ గారు ఉంటారా, చంద్రబాబు గారు ఉంటారా అనేది బయట ప్రచారం. లోకేష్ ఉంటే ఏమవుతుంది? అవి ఏం కాదు. పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా నిర్ధారణ చేసుకున్నాడు. 15 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీతో సహవాసం చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే ఆయన చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళ కార్యకర్తలు చెప్తున్నాడు ఇంకా 15 ఏళ్ళు ఉందని. ఇప్పుడు ఆడాడు తొందరపడుతున్నారు కదా, మాకు అది కావాలి, మీకు ఇది కావాలని. వాళ్ళకి చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా ఇంకా 15 ఏళ్ళు ఉంది, మీరు ఎప్పుడే తొందరపడితే కుదరదని. ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. నేను నమ్ముతున్నా జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజుకి ఏదైతే బలపడుతున్నాడో, ఆయన ఎంత బలపడితే వీళ్ళంత ఐక్యంగా ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డే కారణం వీళ్ళు ఐక్యంగా ఉంటాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కొనే శక్తి లేదు. ఒంటరిగా పోతే అందరూ నష్టపోతాం అనేది ఆయన అనుభవం. అంటే 19 అనుభవం చూసుకున్నాడు, 24 అనుభవం. 19 అనుభవం ఒంటరిగా పోటీ చేశారు, ఒక ఎమ్మెల్యే గెలిచారు, తాను ఓడిపోయినాడు. 24కి వచ్చేసరికి అందరూ కలిశారు, అందరూ లాభపడ్డారు రాజకీయంగా. కాబట్టి మనం కలిసి ఉంటే కలసి సుఖం అనే సామెత వాళ్ళు బాగా వంట పట్టించుకున్నారు. మన ముగ్గురు కలిసి ఉంటేనే మనకు లాభం, కలిసి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈజీ గెలిచిపోతాడు. కాబట్టి ఇది వాళ్ళని కలయిక కాదు. దీనికి ఏదో దేశం ప్రపంచం ఏదో మాట్లాడుతున్నారు, ఐక్యత ఇది దేశం అనేది ఏదో మాట్లాడుతున్నాడు, కానీ అవి కారణం కాదు.
కలుసుంటే కలసి సుఖం, వాళ్ళ వ్యక్తిగత సుఖాలు అంటే రాజకీయంగా లాభం ఉండాలంటే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇంకా బలపడుతున్నాడు కాబట్టి వాళ్ళని ఎడగొట్టే వాళ్ళు ఎవరూ లేరు, ఎడగొట్టలేరు. ఏదో తెలుగుదేశం పార్టీ అనుకుని విడిపోతే తప్ప పవన్ కళ్యాణ్ గారు మాత్రం సుదీర్ఘకాలం తెలుగుదేశంతో ఉండాలని నిర్ణయించుకున్నాడు. అందువల్ల ఎక్కడ ఎవరు మర్చిపోతారేమో అని అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు లోకేష్ గారిని కూడా పొగిడాడు ఆయన ఈరోజు సభలో. ఇది చాలా ఆశ్చర్యకరం సార్, ప్రతిసారి ఇదే చూస్తున్నాం కదా మనం, ఒకరినొకరు అంటే నేను అనేది పొగుడుకుంటే తప్పలేదు, మంత్రి కదా లోకేష్ గారు. కానీ మంత్రి లోకేష్ గారు కన్నా ఇంకా సీనియర్ మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఊరిని పొగళ్ళు ఆయన. అంటే లోకేష్ తండ్రి బాటలో అద్భుతంగా రాణిస్తున్నాడంటే భవిష్యత్తులో లోకేష్ గారితో కలిసి పని చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాడు. కాబట్టి రాజకీయంగా జగన్ కారణంగా పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘకాలం తెలుగుదేశంతో సావాసం నిర్ణయించి అదే ఆయన ప్రతిసారి చెప్తున్నాడు. అర్థం చేసుకోలేని వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.